ఆదిలాబాద్ జిల్లా ధర్మారం పీచర గ్రామాల సరిహద్దులో వెలిసిన కోతిదేవుడి ఆలయం ఇది. ఈ ఆలయానికి 30 ఏళ్ల చరిత్ర ఉంది. కోరిన కోరికలు తీర్చే కోతిదేవుడు ప్రసిద్ధి చెందాడు. ప్రతి ఏడు డిసెంబర్ 19 నుంచి 2 రోజుల పాటు కోతిదేవుని జాతర జరుగుతుంది. ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ యొక్క జాతరకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఆదిలాబాద్, అటు నిజామాబాద్, కరీంనగర్, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. వారికి కావాల్సిన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కోతిదేవుడి ప్రతిష్ఠ వెనుక పెద్ద కథే ఉంది. 30 ఏళ్ల క్రితం ధర్మారం గ్రామం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. రాత్రి వేళల్లో గ్రామంలో బుర్రకథలు, వీధి నాటకాలు వేసేవారు. అడవి నుంచి వచ్చిన ఓ కోతి నిత్యం ఈ కథలను వింటూ ఉండేదని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇలా గ్రామంలోకి రావడం మొదలుపెట్టిన కోతి మితిమీరిన ఆగడాలతో ఊరి జనానికి విసుగు తెప్పించింది. దీంతో అంతా కలిసి దాన్ని చంపి ఊరి పొలిమేరలో పాతిపెట్టారు. అయితే కోతి చనిపోయిన తర్వాత అది లేని లోటు గ్రామస్తులకు కనిపించింది. దీంతో 3 రోజుల తర్వాత కోతి శవాన్ని బయటకు తీసి ఊరి చివర శాస్త్రోక్తంగా సమాధి కట్టారు. అప్పటి నుంచి సమాధిని దర్శించుకుని ఏవైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయనే ప్రచారం మొదలైంది. దీంతో కోతి దేవుడికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తుల రద్దీ పెరగడంతో ధర్మారం గ్రామస్తులు విరాళాలు సేకరించి సర్వాంగ సుందరంగా కోతిదేవుని ఆలయం పునర్నిర్మించారు. కొత్తగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గుడికి వచ్చే భక్తుల కోసం ధర్మశాలలు, స్నానానికి కోనేరును నిర్మించారు. అయితే భక్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల కోసం మంచినీటి వసతి కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.